తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామునే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తుల్ని కటాక్షిస్తున్నారు. మహావిష్ణువుని దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకంతో వైష్ణవాలయాలకు పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. 10 రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇటు భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సహా భారీగా భక్తులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధి సేవ నిర్వహించబోతున్నారు. కటు తమిళనాడులోనూ వైకుంఠ ఏకాదశి సందడి కనిపిస్తోంది. పలు ఆలయాల్లో ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మధురై, కంచి, తిరుచిరాపల్లిలో ఏకాదశి సందడి కనిపిస్తోంది. మధురైలోని తాళ్లకులం పెరుమాళ్ ఆలయంలో పరమపథ వాసల్ ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఇటు కంచిలోని వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. దివ్యదేశం శ్రీ అష్టాభుజకర పెరుమాళ్ ఆలయానికి పోటెత్తారు భక్తులు. ఇక తిరుచిరాపల్లి స్వర్గవాసాల్ ద్వారాన్ని తెరిచారు అర్చకులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగనాథ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.